birthday to you, sir. May all your dreams come true and live long 100 years. మీలాంటి మంచి వ్యక్తులు జీవితాంతం సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా చదువు విషయంలో గాని లేకపోతే ఆరోగ్యం విషయంలో గాని ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మంది ఇల్లు కట్టుకోవాలని గుడి కట్టాలని ఎన్నో విషయాలు వచ్చి సార్కి చెప్పి సహాయం అడిగితే సార్ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుద్దామని అందరికీ సహాయం చేస్తున్నారు. ఈ కాలంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని దాటుకొని మనం ముందరికి వెళ్ళాలి. అలాగే ఎవరైనా సహాయం చేయాలి అంటే మన బంధుమిత్రులు కానీ లేదంటే ఎవరైనా సరే డబ్బు విషయంలో ఆలోచిస్తారు. కానీ సార్ మాత్రం ముక్కు ముఖం తెలియని వాళ్ళందరికీ బీద వాళ్ళు అన్నట్టు ఎంత సహాయం చేస్తున్నారంటే ఈ కాలంలో అలాంటి సహాయం చేయాలని చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి గొప్ప మనసు అందులో సార్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ సార్ ఇంత మంచి సహాయం చేస్తున్నారంటే మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. నాకు కూడా సార్ సహాయం చేస్తా అన్నారు. నాకు కాలేజ్ లో బీఫామ్ లో సీట్ వచ్చింది. కానీ ఫీజు కొంచెం ఎక్కువ ఉన్నందుకు సార్ గురించి తెలుసుకొని సహాయం కోసం అడిగితే సార్ నాకు కూడా సహాయం చేస్తా అన్నారు. కాబట్టి మేము జీవితాంతం సార్ని మర్చిపోలేము. మీరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్నది సార్ కోరిక. ఈ తరాన్ని ముందరికి తీసుకెళ్లాలి. బీద వాళ్ళు అని సైలెంట్ గా ఉండకుండా చదువుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి. మనకంటూ కోరికలు ఉంటాయి కానీ అవి తీర్చాలంటే చాలా తక్కువ మంది సహాయం చేస్తారు. అలాంటి గొప్ప మంది సార్ తక్కువ మందికి ఉంటుంది. అందులో సార్ మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తున్నారు. ఎందుకంటే సార్కి వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. పేదవాళ్ళందరూ మంచి చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, ఇదే సార్కి ఉంది. కాబట్టి ఇలాంటి సార్ మనం చాలా సంతోషంగా ఉండాలని కోరుతున్నాం. సార్ మీరు ఈ రోజు పుట్టినందుకే ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. మీ పుట్టినతో చాలా సంతోషపడుతున్నారు అందరూ. ఎందుకంటే మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ప్లస్ ఇంకా మీరు చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ధన్యవాదాలు. సార్ గురించి చెప్పడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.